ఆచి చికెన్ మసాలా. ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆపరేషన్ జరిగింది. ఈ నెల 17న ఉదయం తన అధికారులతో పాలనాపరమైన విషయాలపై చర్చిస్తున్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు పవన్. కొద్ది నెలలుగా ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఆయన వ్యక్తిగత వైద్యుల సలహాతో శుక్రవారం నాటి అధికారిక కార్యక్రమాలు రద్దు చేసుకుని ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలతో పాటు ఎంఆర్ఐ కూడా తీశారు. వాటిని పరిశీలించిన వైద్యులు ఆపరేషన్ చేశారు. వారం నుంచి 10 రోజుల పాటు విశ్రాంతి తర్వాత ఆయన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని డాక్టర్లు తెలిపారు. దీనిపై పవన్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు శస్త్రచికిత్స జరిగినట్టు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు ఆపరేషన్ జరిగింది. ఈ నెల 17న ఉదయం తన అధికారులతో పాలనాపరమైన విషయాలపై చర్చిస్తున్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు పవన్. కొద్ది నెలలుగా ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నారు పవన్ కళ్యాణ్. దీంతో ఆయన వ్యక్తిగత వైద్యుల సలహాతో శుక్రవారం ఆయన అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలతో పాటు ఎంఆర్ఐ కూడా తీశారు. వాటిని పరిశీలించిన వైద్యులు ఆపరేషన్ చేశారు. వారం నుంచి 10 రోజుల పాటు పవన్ కళ్యాణ్ విశ్రాంతి తీసుకోవాలని చెప్పి కూడా డాక్టర్లు సూచించారు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని డాక్టర్లు తెలిపారు. దీనిపై పవన్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జన సైనికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పవన్ త్వరగా కోలుకోవాలని కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు కోరుకుంటున్నటువంటి ప్రార్థనలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే తెలుస్తుంది. అయితే అభిమానులు కంగారు పడాల్సిన పని లేదని చెప్పి కూడా డాక్టర్లు చెప్తున్నారు. ఆయన ఆరోగ్యం స్థిరంగానే ఉందని వైద్య వర్గాలు తెలిపాయి. విశ్రాంతి అనంతరం ఆయన తిరిగి తన అధికారిక బాధ్యతల్లో పాల్గొంటారని కూడా జనసేన వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏప్రిల్ 18 ఈ రోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ కు శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందని చెప్పి కూడా చెప్తుంది. గత కొన్ని నెలలుగా ఆయన ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల కారణంగా నిపుణులైన వైద్య బృందం ఈ ఆపరేషన్ నిర్వహించింది. నిన్న ఉదయం తన కార్యాలయ అధికారులతో పాలనాపరమైన అంశాలపై సమీక్ష నిర్వహిస్తుండగా ఆయన అకస్మాత్తుగా ఈ అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో వైద్యుల సూచనలు శస్త్రచికిత్సల అనంతరం ఆయన కనీసం వారం నుండి 10 రోజుల పాటు పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవాలని కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి ఆయన కోలుకునే ప్రక్రియకు సంబంధించి అధికారులు కూడా ఇప్పటికే ఏదైనా పాలనాపరమైన సమావేశం ఉన్నా కూడా అధికారులను తన ఇంటికే పిలిపించుకొని ఆయన పాలన మీద దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. అలాగే పార్టీ పరంగా కూడా పార్టీ ముఖ్య నాయకులను కూడా పవన్ కళ్యాణ్ కలిసే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి పవన్ కళ్యాణ్ కు చిన్న చికిత్స జరిగింది కానీ పెద్దదేం కాదు. అంత ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి కూడా అంత ఆందోళన అవసరం లేదని కూడా అటు అభిమానులకు అటు పార్టీ కార్యకర్తలకు శ్రేణులకు కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక పవన్ కు శస్త్రచికిత్సకు సంబంధించి ఆయన కుటుంబం నుంచి ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? ముఖ్యంగా జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉంటున్నటువంటి ఆయన సోదరుడు నాగబాబు ఏమైనా దీనికి సంబంధించి స్పందించారా రామచంద్ర? ఖచ్చితంగా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలోనే ఈ శస్త్రచికిత్స జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే అంత సీరియస్ కాదు కాబట్టి ఎవరు కూడా వచ్చి చెప్పే పరిస్థితి ఉండదు. కానీ పార్టీ వర్గాల నుంచి కూడా సమాచారం ఎప్పటికప్పుడు కార్యకర్తలు అభిమానులు కూడా తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి, అలాగే మీడియా ద్వారా కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఒకవేళ అధికారికంగా వచ్చి ఒక లెటర్ కానీ పార్టీ నుంచి ఒక లెటర్ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, లేదా తన సోదరుడు నాగబాబు దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా వెల్లడించే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా మనకు జనసేన వర్గాల నుండి తెలుస్తోంది. శివ, ఇక ప్రభుత్వం నుంచి ఇప్పటికే పలువురు మంత్రులు కూడా ఈ విషయం మీద రెస్పాండ్ అయినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ఆరా తీసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి కదా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా రామచంద్ర? ఇప్పుడే నారా లోకేష్ కూడా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లి పరామర్శించే పరిస్థితి అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లో లోకేష్ కూడా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లి శస్త్రచికిత్స చేసుకునే ఆయన్ని పరామర్శించి ఆయన ఆరోగ్య వివరాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఫోన్ లో పరామర్శించినట్లుగా తెలుస్తోంది. అటు బీజేపీ చీఫ్ మాధవ్ కూడా ఫోన్ లో పరామర్శించినట్లు తెలుస్తుంది. రేపు ఆదివారం కావడంతో ముఖ్యమైనటువంటి నాయకులు కూడా రేపు పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి పరామర్శించే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఎవరు కూడా ఆయనకు రెస్ట్ కావాలి కాబట్టి కార్యకర్తలు కూడా, అలాగే ఎవరైనా పార్టీ ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు, అలాగే మంత్రులు కావచ్చు,
వారందరూ కాస్త పవన్ కళ్యాణ్ కు రెస్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన త్వరగా కోలుకున్న తర్వాత ప్రజాపాలనలో మళ్ళీ తిరిగి వస్తారు, మీటింగ్లు సమీక్షలు ఇవన్నీ నిర్వహిస్తారు కాబట్టి అప్పుడైనా కూడా పరామర్శించే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు రెస్ట్ అవసరం ఉంది కాబట్టి బెడ్ రెస్ట్ తీసుకునేందుకు సహకరించాలని చెప్పి కూడా అందరూ ఇటు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత చాలా కీలకమైనటువంటి శాఖలను ఉప ముఖ్యమంత్రి పవన్ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన కొంతకాలం పాటు రెస్ట్ తీసుకునేటటువంటి నేపథ్యంలో ఆయన శాఖల బాధ్యతలు తాత్కాలికంగా ఎవరికైనా అప్పగించే అవకాశం ఏమైనా ఉందా, లేదంటే కేవలం 10-15 రోజులు మాత్రమే విశ్రాంతి నేపథ్యంలో వాటిని అట్లానే కంటిన్యూ చేసే అవకాశం ఏమైనా ఉందా రామచంద్ర? ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఏ శాఖలకైతే పవన్ కళ్యాణ్ చూస్తున్నారో మంత్రి ఆయన వ్యవహరిస్తున్నారు, నేపథ్యంలో ఆ డిపార్ట్మెంట్ కు కార్యదర్శి ఉంటారు. ఆ కార్యదర్శితో పాటు అలాగే సమన్వయం చేసుకుంటూ పాలనాపరమైనటువంటి కావచ్చు, డిపార్ట్మెంట్ పరమైనటువంటి అంశాలను కూడా చర్చించి ఆయన ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ఎక్కడికి బయటికి వెళ్ళకూడదు, కానీ ఫోన్లలో మాత్రం తన పని వర్క్ అలాగే అధికారులను ఫాలోఅప్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పి కూడా వైద్యులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా ఆయన వెస్ట్ తీసుకుంటూ కూడా తన పాలన అలాగే ఆయన పనిని కూడా నిర్వహించుకోవచ్చు అనేది వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఏదైనా ఉంటే అక్కడికి అధికారులను పిలిపించుకొని రాష్ట్ర స్థాయిలో ఏదైనా కానీ రివ్యూ కానీ లేదంటే ఇమీడియట్ ఏదైనా యాక్షన్ తీసుకోవాలన్నా ఆదేశాలు ఇవ్వాలన్నా కూడా వెంటనే ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి కూడా సౌలభ్యం కూడా ఉందని చెప్పి కూడా మనకు తెలుస్తోంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ రామచంద్ర.